గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ భజగోవిందం యొక్క శ్లోకాలను ఒక 17 శ్లోకాలు చెప్పారు. ఈరోజు కూడా భజగోవిందం యొక్క శ్లోకాల గురించి వివరిస్తున్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ఎల్లప్పుడూ నిద్రలేస్తే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని, మనసును, మెదడును పాడు చేసుకుంటావు ఎందుకు? ఆ భగవంతుణ్ణి ఒక 10 నిమిషాలైనా స్మరించవెందుకు? ఆ నామస్మరణాన్ని నువ్వు స్మరించినట్లయితే నీకు కావలసినటువంటి మాట, ఆలోచన, జ్ఞానము స్మరణకు వస్తుంది. సాధన చెయ్యి, ధ్యానము చెయ్యి, జ్ఞానము సంపాదించుకో. అజ్ఞానంలో కూరుకోపోయి ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఆలోచన పెట్టి మనస్సును పాడు చేసుకోకు. భగవద్గీత కించత గీత గంగా జలలవా కణికా పీత సకృతియ సమురారిన చర్చ క్రేతే తస్య క్రేతే తస్య మేనన చర్చ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. మానవుడు రోజు నిత్యం లేసే కర్మలను ఏం చేయాలనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవతారంగా మార్చుకొని అర్జునుడిని ఎదురుగా పెట్టుకొని అర్జునుడిని బోధించినట్లు మనలకు బోధిస్తే అదేదో చచ్చినప్పుడో, ఏదో కర్మలప్పుడో, బాగలేనప్పుడు చదవటం మనం ఆచారం చేసుకున్నాం. అది తప్పు. ఏ విధంగా కర్మను అనుభవించాలి, ఏ విధంగా మనం భక్తిని చేయాలి, ఏ విధంగా జ్ఞానం ఉండాలి, ఏ విధంగా సన్యాసిగా ఉండాలి సంసారంలో ఉంటూ అనే విషయాలను స్పష్టంగా ఈ ప్రపంచానికి అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ మనం దాన్ని ఉపయోగించుకోక భయపడిపోయి ఆ భగవద్గీత ఏందో చచ్చినప్పుడే చదవడం అలవాటు చేసి అందరూ దాన్ని దూరంగా పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పు. భగవద్గీతను రోజు వినండి. అమ్మ స్పష్టంగా మామూలు భాషలో ప్రతి మనిషికి అర్థమయ్యేటట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు నా చేత ఆయన చెప్పించాడు. ఆ యొక్క యోగాలన్నీ మీరు అమ్మ యూట్యూబ్లో వినండి. అప్పుడు మీకు ఏ విధంగా మీరు ప్రవర్తించాలో, నడుచుకోవాలో, నడవడిక తెలుసుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటారు. దయచేసి అమ్మ గుడ్ వర్డ్స్, అమ్మ గుడ్ వర్డ్స్ అని కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చేసి రోజు ఒకటి విన్నా సంవత్సరం రోజుల పాటు మీకు సరిపడా విషయాలను అమ్మ చెప్పున్నారు. కాబట్టి మీరు ఎంత కాలాన్ని దుర్వినియోగం చేసినా 10 నిమిషాలు అమ్మ యూట్యూబ్ని వినడం కోసం ఉపయోగించండి. దానివల్ల మీకే ఎంత జ్ఞానం పెరిగిందో, మీరు ప్రవర్తనలు ఎంత మార్పు వచ్చిందో తెలుసుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భగవద్గీత, భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినటువంటి గీత. గీత అంటే రాత. మన తలరాత ఎలా ఉందో ఆ భగవంతుడు ముందే నిర్దేశించి రాసినటువంటి గీతే భగవద్గీత. దాంట్లో ఏ విధంగా ఉండాలో
చెప్పేదే భగవద్గీత. ఆ భగవద్గీతని ప్రతి సన్యాసి దగ్గర ఉంచుకుంటాడు. ఆ సన్యాసి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ భగవద్గీతను కానీ నేను పట్టుకోనుంటే నన్ను సన్యాసిగా ప్రపంచం గుర్తిస్తాదనే ఉద్దేశంతోనైనా పెట్టుకొని ఉంటాడు. కాబట్టి ఆ రామకృష్ణ పరమహంస ప్రతి సన్యాసి చేతిలో భగవద్గీత పెట్టుకుంటాడు. గంగాజలలో కణికాపీత. గంగా గంగా శ్రీ భగీరథుడు తన సగర పుత్రుల కోసమై పరమేశ్వరుని ప్రార్థించి గంగను భూమికి తెచ్చాడు. ఆ గంగలో ఏముందయ్యా అంటే గంగలో ఒక్క బొట్టు నీళ్లు తాగినా స్నానం చేసిన జ్ఞానం తెచ్చుకోమన్నాడు. గంగలో మునిగేయం కానీ మన పాపాలు పోతాయంటే ఏం పోవు. ఎందుకు పోతాయి? అంత ఎన్నో తప్పులు చేసి దాంట్లో మునిగిస్తే పోతాయా అంటే ఆ భగీరథుడు గంగను పరమేశ్వరు నుంచి తెచ్చాడు కాబట్టి ఆ బొట్టు నీళ్ళు స్వీకరించినా మనకు ఏమన్నా కొద్ది జ్ఞానం వస్తుందేమో అనే ఉద్దేశంతో జ్ఞానం వస్తుంది. గంగను తాగండి, గంగతో స్నానం చెయ్యండి అన్నారు. కానీ గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్ అన్నట్టు గంగలో మునంగానే కాషాయం కట్టేం కానీ సన్యాసిగాడు లోపల తల్లు బోడులైన తలపుల బోడులా అని వాడు సన్యాసిగాడు. అందువల్ల ఆ జలంలో ఉన్నటువంటి పవిత్రతను చూపించడానికి గంగలో స్నానం చేయండి అంటారు. గంగా జలాన్ని ఒక స్పూను తాగినా జ్ఞానాన్ని సముపార్జించుకోండి, జ్ఞానంతో ఉండండి. గంగాజల కణికాపీత. భగవంతుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి రామాను, కృష్ణాను, నారాయణ అను, సాంబ సదాశివా అను ఎవరినైనా స్మరించు. రోజుకొక 10 నిమిషాలైనా వాళ్ళ కోసం కేటాయించు. నీ పనిలో ఉన్నప్పుడే చేసుకో. నీకు ప్రత్యేకంగా దానికోసం గది, అలంకారాలు, పూలు, దీపం అన్ని సౌకర్యాలు భారీ చేయలేదని వాళ్ళని ఇజుక్కోబాకు. నీవు కూర్చొని ఎక్కడ కూర్చున్నా, కాఫీ తాగుతున్నా, సినిమా చూస్తున్నా లోపల నామస్మరణాన్ని అనుకో. అప్పుడు భగవంతుడు నీ అందే ఉంటాడు. నీకు కావలసిన ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు. మురారి సమర్చ అంటే ఆ మురారి నీకు కావలసినప్పుడు అప్పటికప్పుడు అనుకొని పూజ చేసి రాడు. రోజు నిరంతరం ఏ పనిలో ఉన్నా కూడా అనుకుంటుంటే నీకు కావలసిన జ్ఞానాన్ని, సంపదను, ఏ తెలివితేటలను నీకు బహుకరిస్తాడు. కాబట్టి చిన్న వయసు నుంచే భగవంతుడిని గురించి నీవు అనుకోవడం తెలుసుకో. భగవద్గీత పట్టుకోగానే నువ్వు సన్యాసి అవుతావని మీ తల్లిదండ్రులు అనుకోబడలేదు, నువ్వు అనుకోబడలేదు. అంత తొందరగా సన్యాసం అవుతామా మనం? కాము. కాబట్టి జ్ఞానం కోసం భగవద్గీత చదువు, తెలివితేటల కోసం గంగాజలం తాగు, నామస్మరణ నారాయణ్ణి భజించు. సుఖమహర్షి అంటాడు, గంగాజలం తాగితే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ గంగాజలాన్ని తాగండి అన్నారు. అట్లని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని కాశీకి పోయి గంగలు తెచ్చుకొని మునగక్కర్లా. ఇంట్లో వచ్చే కొళాయిలో నీళ్ళలో కూడా గంగే. ఆధ్యాత్మికత జ్ఞానం కోసమే ఈ గంగాజల లవణం
తాగమంటారు. గంగా అంటే నీళ్ళే. కాశీకి పోతేనే నీళ్లు కాదు, మన ఇంట్లో వచ్చే కృష్ణ నీళ్లు నీళ్ళే. కాబట్టి ఏ నీళ్ళైనా గంగమ్మ అనుకొని గంగే చైవ యమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్నట్టు ఒక స్పూను తాగినా జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను తెలుసుకోండి. ఆధ్యాత్మికత అంటే ఏందమ్మా? అదేమన్నా ఒక వస్తువా? అదేమన్నా తినడానికి చక్కెర పాకం పట్టి మన యూట్యూబ్లో చెప్పేటటువంటి అమ్మ అభిరుచి లాంటిదా? విస్మయ ఫుడ్స్ లాంటిదా? అలాంటిది కాదు. ఆధ్యాత్మికత అంటే అందరినీ సమభావంతో, ప్రేమతో, దయతో, కారుణ్యంతో చూడగలిగేదే ఆధ్యాత్మికత. దాంట్లోనే భగవంతుని కూడా చూడగలవు. గంగానది మన సూర్యుడు ఏ విధంగా వెలుతురొస్తే అంత తెల్లగా కాంతి వచ్చేస్తుంది. ఆయన భరించలేక బయటకు రూమ్లోకి పరిగిస్తాం, ఏసీలోకి పరిగిస్తాం. అలా మన శరీరంలో మనం చేసినటువంటి ఆలోచన ద్వారా మానసిక పాపాలు కానీ శారీరక పాపాలు కానీ ఈ గంగాజలం పోగొడుతుంది. కాబట్టి సుఖ మహర్షి చెప్పినటువంటి ఈ వాక్యాలను మనము అర్థం చేసుకోవడంలో ఉంది. భగవద్గీతను మీరు ఆ సమయాల్లో చదవద్దు, ప్రతిరోజు చదవండి. అమ్మ చెప్పిన యూట్యూబ్లో మామూలు భాషలో అందరూ అర్థమయ్యేటట్లుగా భగవద్గీత 12 అధ్యాయాలు చెప్పగలిగినాను. నేను కాదు చెప్పింది, ఆ శ్రీకృష్ణ పరమాత్మే నాకు ఈ స్థలానికి రప్పించి నా చేత అమ్మ యూట్యూబ్లో భగవద్గీత చెప్పించాడు. కాబట్టి మీరు రోజు ఆ భగవద్గీతను వినండి. వినిందే కాకుండా దాంట్లో ఉన్న వాక్యాలను ఆచరించడానికి ప్రయత్నించండి. మీకు కావలసినటువంటి జ్ఞానము, అవసరానికి కావలసిన తెలివి ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. ప్రతి పిల్లవాడికి కూడా ఒక శ్లోకాన్ని నేర్పించండి. రోజు అర్థం చెప్పండి. మంచిగా మనిషిగా బతకమని నేర్పించండి. గం గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం సరస్వతే నమః. అమ్మ భజగోవిందం యొక్క శ్లోకాలను ఒక 17 శ్లోకాలు చెప్పారు. ఈరోజు కూడా భజగోవిందం యొక్క శ్లోకాల గురించి వివరిస్తున్నారు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢుడా, ఎల్లప్పుడూ నిద్రలేస్తే ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తూ జీవితాన్ని, మనసును, మెదడును పాడు చేసుకుంటావు ఎందుకు? ఆ భగవంతుణ్ణి ఒక 10 నిమిషాలైనా స్మరించవెందుకు? ఆ నామస్మరణాన్ని నువ్వు స్మరించినట్లయితే నీకు కావలసినటువంటి మాట, ఆలోచన, జ్ఞానము స్మరణకు వస్తుంది. సాధన చెయ్యి, ధ్యానము చెయ్యి, జ్ఞానము సంపాదించుకో. అజ్ఞానంలో కూరుకోపోయి ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఆలోచన పెట్టి మనస్సును పాడు చేసుకోకు. భగవద్గీత కించత గీత గంగా జలలవా కణికా పీత సకృతియ సమురారిన చర్చ క్రేతే తస్యా క్రేతే తస్యా మేనన చర్చ
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముడమతే గోవిందం భజ ముడమతే. మానవుడు రోజు నిత్యం లేసే కర్మలను ఏం చేయాలనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క అవతారంగా మార్చుకొని అర్జునుడిని ఎదురుగా పెట్టుకొని అర్జునుడిని బోధించినట్లు మనలకు బోధిస్తే అదేదో చచ్చినప్పుడో ఏదో కర్మలప్పుడో బాగలేనప్పుడు చదవటం మనం ఆచారం చేసుకున్నాం, అది తప్పు. ఏ విధంగా కర్మను అనుభవించాలి, ఏ విధంగా మనం భక్తిని చేయాలి, ఏ విధంగా జ్ఞానం ఉండాలి, ఏ విధంగా సన్యాసిగా ఉండాలి సంసారంలో ఉంటూ అనే విషయాలను స్పష్టంగా ఈ ప్రపంచానికి అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ మనం దాన్ని ఉపయోగించుకోక భయపడిపోయి ఆ భగవద్గీత ఏందో చచ్చినప్పుడే చదవడం అలవాటు చేసి అందరూ దాన్ని దూరంగా పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పు. భగవద్గీతను రోజు వినండి. అమ్మ స్పష్టంగా మామూలు భాషలో ప్రతి మనిషికి అర్థమయ్యేటట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు నా చేత ఆయన చెప్పించాడు. ఆ యొక్క యోగాలన్నీ మీరు అమ్మ యూట్యూబ్లో వినండి. అప్పుడు మీకు ఏ విధంగా మీరు ప్రవర్తించాలో నడుచుకోవాలో నడవడిక తెలుసుకోవాలనే విషయాన్ని తెలుసుకుంటారు. దయచేసి అమ్మ గుడ్ వర్డ్స్, అమ్మ గుడ్ వర్డ్స్ అని కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చేసి రోజు ఒకటి విన్నా సంవత్సరం రోజుల పాటు మీకు సరిపడా విషయాలను అమ్మ చెప్పున్నారు. కాబట్టి మీరు ఎంత కాలాన్ని దుర్వినియోగం చేసినా 10 నిమిషాలు అమ్మ యూట్యూబ్ని వినడం కోసం ఉపయోగించండి. దానివల్ల మీకే ఎంత జ్ఞానం పెరిగిందో, మీరు ప్రవర్తనలు ఎంత మార్పు వచ్చిందో తెలుసుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ముడమితే. భగవద్గీత, భగవద్గీత అంటే భగవంతుడు చెప్పినటువంటి గీత. గీత అంటే రాత. మన తలరాత ఎలా ఉందో ఆ భగవంతుడు ముందే నిర్దేశించి రాసినటువంటి గీతే భగవద్గీత. దాంట్లో ఏ విధంగా ఉండాలో చెప్పేదే భగవద్గీత. ఆ భగవద్గీతని ప్రతి సన్యాసి దగ్గర ఉంచుకుంటాడు. ఆ సన్యాసి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ భగవద్గీతను కానీ నేను పట్టుకోనుంటే నన్ను సన్యాసిగా ప్రపంచం గుర్తిస్తాదనే ఉద్దేశంతోనైనా పెట్టుకొని ఉంటాడు. కాబట్టి ఆ రామకృష్ణ పరమహంస ప్రతి సన్యాసి చేతిలో భగవద్గీత పెట్టుకుంటాడు. గంగాజలలో కణికాపీత. గంగా శ్రీ భగీరథుడు తన సగర పుత్రుల కోసమై పరమేశ్వరుని ప్రార్థించి గంగను భూమికి తెచ్చాడు. ఆ గంగలో ఏముందయ్యా అంటే గంగలో ఒక్క బొట్టు నీళ్లు తాగినా స్నానం చేసినా జ్ఞానం తెచ్చుకోమన్నాడు. గంగలో మునిగేయం కానీ మన పాపాలు పోతాయంటే ఏం పోవు. ఎందుకు పోతాయి? అంత ఎన్నో తప్పులు చేసి దాంట్లో మునిగిస్తే పోతాయా అంటే ఆ భగీరథుడు గంగను పరమేశ్వరు నుంచి తెచ్చాడు కాబట్టి ఆ బొట్టు నీళ్ళు స్వీకరించినా మనకు ఏమన్నా కొద్ది జ్ఞానం వస్తుందేమో అనే ఉద్దేశంతో జ్ఞానం వస్తుంది. గంగను తాగండి, గంగతో స్నానం చెయ్యండి అన్నారు. కానీ గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్ అన్నట్టు గంగలో మునంగానే కాషాయం కట్టేం కానీ సన్యాసిగాడు లోపల
తల్లుబోడులైన తలపుల బోడులా అని వాడు సన్యాసిగాడు. అందువల్ల ఆ జలంలో ఉన్నటువంటి పవిత్రతను చూపించడానికి గంగలో స్నానం చేయండి అంటారు. గంగా జలాన్ని ఒక స్పూను తాగినా జ్ఞానాన్ని సముపార్జించుకోండి, జ్ఞానంతో ఉండండి. గంగాజల కణికాపీత భగవంతుణ్ణి, శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి రామాను, కృష్ణాను, నారాయణ అను, సాంబ సదాశివా అను, ఎవరినైనా స్మరించు. రోజుకొక 10 నిమిషాలైనా వాళ్ళ కోసం కేటాయించు. నీ పనిలో ఉన్నప్పుడే చేసుకో. నీకు ప్రత్యేకంగా దానికోసం గది, అలంకారాలు, పూలు, దీపం, అన్ని సౌకర్యాలు భారీ చేయలేదని వాళ్ళని విసుక్కోబాకు. నీవు కూర్చొని ఎక్కడ కూర్చున్నా, కాఫీ తాగుతున్నా, సినిమా చూస్తున్నా లోపల నామస్మరణాన్ని అనుకో. అప్పుడు భగవంతుడు నీ అందే ఉంటాడు. నీకు కావలసిన ఆలోచన జ్ఞానాన్ని ఇస్తాడు. మురారి సమర్చ అంటే ఆ మురారి నీకు కావలసినప్పుడు అప్పటికప్పుడు అనుకొని పూజ చేసి రాడు. రోజు నిరంతరం ఏ పనిలో ఉన్నా కూడా అనుకుంటుంటే నీకు కావలసిన జ్ఞానాన్ని, సంపదను, ఏ తెలివితేటలను నీకు బహుకరిస్తాడు. కాబట్టి చిన్న వయసు నుంచే భగవంతుడిని గురించి నీవు అనుకోవడం తెలుసుకో. భగవద్గీత పట్టుకోగానే నువ్వు సన్యాసి అవుతావని మీ తల్లిదండ్రులు అనుకోబడలేదు, నువ్వు అనుకోబడలేదు. అంత తొందరగా సన్యాసులు అవుతామా మనం? కాము. కాబట్టి జ్ఞానం కోసం భగవద్గీత చదువు, తెలివితేటల కోసం గంగాజలం తాగు, నామస్మరణ నారాయణ్ణి భజించు. సుఖమహర్షి అంటాడు, గంగాజలం తాగితే జ్ఞానం వస్తుంది. కాబట్టి ఆ గంగాజలాన్ని తాగండి అన్నారు. అట్లని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసుకొని కాశీకి పోయి గంగలు తెచ్చుకొని మునగక్కర్లా. ఇంట్లో వచ్చే కొళాయిలో నీళ్ళలో కూడా గంగే. ఆధ్యాత్మికత జ్ఞానం కోసమే ఈ గంగాజల లవణం తాగమంటారు. గంగా అంటే నీళ్ళే. కాశీకి పోతేనే నీళ్లు కాదు, మన ఇంట్లో వచ్చే కృష్ణ నీళ్ళు నీళ్ళే. కాబట్టి ఏ నీళ్ళైనా గంగమ్మ అనుకొని గంగే చైవ యమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్నట్టు ఒక స్పూను తాగిన జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను తెలుసుకోండి. ఆధ్యాత్మికత అంటే ఏందమ్మా? అదేమన్నా ఒక వస్తువా? అదేమన్నా తినడానికి చక్కెర పాకం పట్టి మన యూట్యూబ్లో చెప్పేటటువంటి అమ్మ అభిరుచి లాంటిదా? విస్మయ ఫుడ్స్ లాంటిదా? అలాంటిది కాదు. ఆధ్యాత్మికత అంటే అందరినీ సమభావంతో, ప్రేమతో, దయతో, కారుణ్యంతో చూడగలిగేదే ఆధ్యాత్మికత. దాంట్లోనే భగవంతుని కూడా చూడగలవు. గంగానది మన సూర్యుడు ఏ విధంగా వెలుతురు వస్తే అంత తెల్లగా కాంతి వచ్చేస్తుంది. ఆయన భరించలేక బయటకు రూమ్లోకి పరిగిస్తాం, ఏసీలోకి పరిగిస్తాం. అలా మన శరీరంలో మనం చేసినటువంటి ఆలోచన ద్వారా మానసిక పాపాలు కానీ శారీరక పాపాలు కానీ ఈ గంగాజలం పోగొడుతుంది. కాబట్టి సుఖ మహర్షి చెప్పినటువంటి ఈ వాక్యాలను మనము అర్థం చేసుకోవడంలో ఉంది. భగవద్గీతను మీరు ఆ సమయాల్లో చదవద్దు, ప్రతిరోజు చదవండి.
అమ్మ చెప్పిన యూట్యూబ్లో మామూలు భాషలో అందరు అర్థమయ్యేటట్లుగా భగవద్గీత 12 అధ్యాయాలు చెప్పగలిగినాను. నేను కాదు చెప్పింది, ఆ శ్రీకృష్ణ పరమాత్మే నాకు ఈ స్థలానికి రప్పించి నా చేత అమ్మ యూట్యూబ్లో భగవద్గీత చెప్పించాడు. కాబట్టి మీరు రోజు ఆ భగవద్గీతను వినండి. వినిందే కాకుండా దాంట్లో ఉన్న వాక్యాలను ఆచరించడానికి ప్రయత్నించండి. మీకు కావలసినటువంటి జ్ఞానము, అవసరానికి కావలసిన తెలివి ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. ప్రతి పిల్లవాడికి కూడా ఒక శ్లోకాన్ని నేర్పించండి. రోజు అర్థం చెప్పండి. మంచిగా మనిషిగా బతకమని నేర్పించండి.